సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన సైదమ్మ అలియాస్ సంధ్య న్యాయం చేయాలంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగి లచ్చిరామ్ తనను 16 ఏళ్ల వయసులో మాయమాటలకు లోను చేసి శారీరక మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించింది. 2008లో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకొని వదిలేశాడని వాపోయింది. 2010-2013 మధ్య మఠంపల్లి పిఎస్లో కేసులు నమోదు కాగా 2018లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కాంప్రమైజ్ అయినట్లు పేర్కొంది. తర్వాత పెళ్లి విషయంపై వివాదం తలెత్తి లచ్చిరామ్ దాడి చేయడంతో కంటికి గాయమై చూపు కోల్పోయానని ఆమె వెల్లడించింది. 2022లో లచ్చిరామ్ తన భార్యతో కలిసి తమ ఇంటిపై దాడి చేశాడని వివరించింది. ఇప్పటికీ తన వీడియోలను బ్లాక్మెయిల్ చేస్తూ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని లేదా ₹1 కోటి కట్నంగా తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడని సైదమ్మ తెలిపింది. తనకు అతని నుండి ప్రాణహాని ఉన్నందున డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇక్కడ హైదరాబాద్ మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు పిలిపిస్తా అంటున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక్కసారి సెప్టెంబర్ 3వ తారీఖు అతను పిలిపించారు. అతను ఒక 1 వీక్ టైం తీసుకొని నేను సెటిల్మెంట్ చేస్తా అది ఇదని చెప్పి అక్కడ టైం తీసుకున్నాడు మహిళా కమిషన్లో. ఆ తర్వాత నుంచి నేనే తిరుగుతున్నా, వాళ్ళకి కాల్ చేస్తున్నా, కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నాకు న్యాయం జరగట్లేదు. ఏమన్నంటే చంపుతానంటారు, ₹1 కోటి కట్నంతో కలిసి ఉందాం, లేదా ఒక 50 లక్షలదే 30 లక్షలదే అంటున్నారు. ఒక 10 లక్షలు ఇస్తే లేదా ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే పిల్లలు పుడతారు, లేదంటే అట్లనే పడుండు లంజలాగా అని గలీజ్గా మాట్లాడుతుండు. నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ భార్య కూడా నాకు ఫోన్లు చేసి బెదిరిస్తుంది, నువ్వు కేసు పెట్టు, నీ సంగతి ఏందో చూస్తామని అంటుంది. కాబట్టి ఈ 18 ఇయర్స్గా నేను నరకం అనుభవిస్తున్నా అతనితోటి. కాబట్టి నేను ఉంటేనేమో అతనితో ఉండాలి, అతను నన్ను చూసుకోవాలి, లేదంటే నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చేయాలి. అదే నేను కోరుకునేది. ఫైనల్గా డీజీపీ సార్కి చెప్పేది ఇదే, నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. నాకు అతనితోటి పెళ్లి కావాలి, నేను అతనితో ఉండడం కావాలి. ఎందుకంటే నా లైఫ్ మొత్తం పోయింది. కాబట్టి మహిళా కమిషన్లో ఇచ్చిన ప్రకారం నాకు అతనితో పెళ్ళైనా కావాలి, లేదంటే మాత్రం నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చేయాలి, లేదా నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి రానివ్వట్లేదు. కాబట్టి ఇక్కడ బయట ఉంటున్నా నేను.